జింకల కొమ్ములు చర్మాన్ని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్స్ను పల్నాడు జిల్లా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో జింకలను చంపి వాటి కొమ్ములు చర్మాన్ని బెంగళూరు తరలిస్తున్నారు బొల్లాపల్లి మండలానికి చెందిన కొందరు స్మగ్లర్స్. వీరిని అదుపులోకి తీసుకుని 20 జింకల కొమ్ములను ఒక చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఓ హెడ్ కానిస్టేబుల్ కీలక పాత్ర పోషించాడంటోన్న పల్నాడు డిఎఫ్ఓ రామచంద్రారావుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. భారీ స్థాయిలో జింక కొమ్ములు అలానే జింక చర్మాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ ముఠ ఎప్పటి నుంచి పనిచేస్తుంది, ఎక్కడ ముఠ, ఎలా ఈ జింకలను చంపుతున్నారో మనతో ఫారెస్ట్ అధికారి రామచంద్రరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు ఎన్ని జింకల్ని చంపారు, ఏంటి అసలు ఏంటి? ఎన్ని జింకలను చంపారన్నది మనం కన్ఫర్మేషన్ చెప్పలేమండి. ఒక స్కిన్ దొరికింది కాబట్టి ఒక జింకనైతే ఖచ్చితంగా పోచింగ్ అన్నది జరిగిందని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఏ అయితే కొమ్ములు ఉన్నాయన్నది ఇది 2 ప్రాసెస్లో లభ్యమవుతాయి. ఒకటి న్యాచురల్ ప్రాసెస్, స్పాటెడ్ డీర్, మేల్ స్పాటెడ్ డీర్స్కి కొమ్ములు ఉంటాయి. అవి మేటింగ్ సీజన్లో మేల్ స్పాటెడ్ డీర్స్ మధ్య ఒక ఫైట్ అన్నది జరుగుతుంది. అందులో న్యాచురల్గానే షెడ్డింగ్ ఆఫ్ యాంట్లర్స్ అంటారు. అంటే ఈ కొమ్ములు న్యాచురల్గానే విరిగి పడతాయి. సో ఆ విధంగా న్యాచురల్గా అటవీ ప్రాంతంలో లభ్యమవుతాయి. అలాగే పోచింగ్ ద్వారా కూడా ఈ కొమ్ములు అన్నవి లభ్యమవుతాయి. సో ఇందులో ఎన్ని పోచింగ్ ద్వారా చేశారు, ఎన్ని న్యాచురల్గా అడవిలో పడి ఉన్నాయి, ఇల్లీగల్గా కలెక్ట్ చేశారన్నది మనకి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఒక స్పాటెడ్ డీర్ స్కిన్, ఒక 20 యాంట్లర్స్ కొమ్ములు మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇందులో 6 అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 6లో ఎవరైతే ట్రేడ్లో ఇన్వాల్వ్ అయ్యారో, ముఖ్యంగా షేక్ రహమతుల్లా, ఆయన హెడ్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఆయన్ని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మాకు సమాచారం ఉంది. ఆయన్ని త్రూ ప్రాపర్ ప్రొసీజర్ మేము కూడా కస్టడీలోకి తీసుకుని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దీనికి పూర్తి సమాచారం మనకు లభ్యమవుతుంది. ప్రస్తుతానికి మిగతా 6 అక్యూజ్లో కూడా 5 బొల్లాపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. సో 5లో 4 కస్టడీలోకి తీసుకున్నాము. ప్రిలిమినరీగా తెలిసింది ఏంటంటే ఈయన ఆ ట్రేడ్లో ఇన్వాల్వ్ అవుతూ అక్కడ దొరికాడు అన్నది మనకు ప్రిలిమినరీగా తెలిసిన ఇన్ఫర్మేషన్. 5 విచారించే ఉంటారు కదా, ఎన్నాళ్ళ నుంచి ఇది జరుగుతుంది, ఏం చెప్తున్నారు సార్? ఈ 4 ఎవరైతే కస్టడీలోకి తీసుకున్నామో వాళ్ళని విచారించగా వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఎన్నో సంవత్సరాల నుంచి మేము అటవీ ప్రాంతంలో పడి ఉన్న కొమ్మల్ని కలెక్ట్ చేస్తూ ఉన్నాము, అది మా దగ్గర పెట్టుకుంటూ ఉన్నాము, మాకు తెలియదు ఈ విధంగా అన్నది. బట్ అది నమ్మశక్యంగా లేదు. వాళ్ళు రిపీటెడ్ అఫెండర్స్గానే మేము భావిస్తున్నాము. కొంతకాలం నుంచి వీళ్ళు ఈ ట్రేడ్లో, ఇల్లీగల్ ట్రేడ్లో ఉన్నట్టు మేము భావిస్తున్నాం. పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మొత్తం 6 సభ్యులు ఉన్నారు. ఇందులో 4 అరెస్ట్ చేశాము. ఖచ్చితంగా మరొకరు పరారీలో ఉన్నారు. వారిని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాము. దాంతోపాటుగా ఒక హెడ్ కానిస్టేబుల్ ఇందులో కింగ్ పిన్గా ఉన్నారు. వాళ్ళు పోలీసుల అదుపులో ఉన్నారు. పూర్తి స్థాయిలో అతన్ని విచారిస్తే ఖచ్చితంగా ఈ ముఠ గుట్టు పూర్తిగా బయటపడుతుందని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, నర్సరావుపేట.